తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం చాలా ప్రత్యేకమైనది. దాని గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. అలాగే ఆదివారం మాత్రమే దొరికే అద్భుతమైన ప్రసాదం ఏమిటి, ఇలాంటి విశేషాలని తెలుసుకునే ముందు నా ఛానల్ని లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే, బ్రహ్మోత్సవాలలో 5వ రోజు గరుడ సేవ చేస్తారు. గరుడ వాహనం ప్రత్యేకంగా జరుగుతుంది. గరుత్మంతుడు వేదస్వరూపుడు, నిత్యశూరుడు. అన్ని వాహనాల్లోకెల్లా అత్యంత విశిష్ట వాహనం గరుడ వాహనం. తిరుమలలో జరిగే 10 రోజుల బ్రహ్మోత్సవాలలో ఈ ఒక్కరోజే అనేక మంది వస్తారు, అంటే రెట్టింపు జనాలు వస్తారు. అలాగే గరుడాళ్వారి వారికి ఆదివారం నాడు శ్రీనివాసునికి పెట్టే ప్రత్యేకమైన ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. గరుడ సేవలో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ప్రత్యేకంగా రోజు స్వామివారికి చేసే అలంకారాల్లో ఉండే ముఖ్య 3 ఆభరణాలను తీసుకువచ్చి గరుడ వాహనంపై ఊరేగే మలయప్ప స్వామివారికి ఈ రోజున అలంకరిస్తారు. కేవలం సంవత్సరం మొత్తంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆభరణాలు బయటికి వస్తాయి. అందులో మొదటిది సహస్రనామ మాల. ఈ మాలలో ఒక్కొక్క డాలర్ మీద ఒక్కొక్క సహస్రం పేరు రాసి ఉంటుంది. ఇది 5 వరుసలుగా ఉంటుంది. రెండవది తులసిమాల. మూడవ మాల మకరకంటి మాల, మైసూర్ మహారాజా వారు పెట్టినది. ఇది వజ్ర వైడూర్యాలతో అతి పవిత్రంగా తయారు చేసిన మాల. ఈ 3 మాలలను స్వామివారి మూల విగ్రహానికి నిత్యం అలంకారం చేసేవి కాబట్టి బయటకు తీసుకువచ్చేది ఒక్కరోజే. అందుకే స్వామివారికి ఈ రోజున సేవను చూసేవాళ్ళు తప్పకుండా ఆ మాలలను కూడా చూడటానికి వస్తారు. అలాగే ఈ రోజున మలయప్ప స్వామివారికి పెట్టే ప్రసాదాన్ని అమృత కలశం అనే పేరుతో పిలుస్తారు. ముందుగా మలయప్ప స్వామివారికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత గరుడాళ్వార్ వారికి ప్రసాదం పెడతారు. ఈ ప్రసాదాన్ని చాలా కొద్ది మంది మాత్రమే పొందగలరు. ఎందుకంటే ఈ ప్రసాదం పొందిన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఈ ప్రసాదం ఆ ఒక్కరోజు మాత్రమే కాదండి, ధ్వజారోహణం అప్పుడు కూడా గరుడ ప్రసాదాన్ని పెడతారు. చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన వారు చాలా అదృష్టవంతులు. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ ప్రసాదాన్ని ప్రతి ఆదివారం మాత్రమే స్వామివారికి నివేదన చేయటం కోసం తయారు చేస్తారు. బియ్యము, మిరియాలు, మినుములు, జీలకర్ర, నెయ్యి, ఈ 5 మిశ్రమాలతో ఒక అద్భుతమైన ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన చేస్తారు. దీని పేరే అమృత కలశం. ఈ ప్రసాదం అంటే గరుడాళ్వార్ వారికి చాలా ఇష్టం. అందుకే దీనిని గరుడ ప్రసాదం అని కూడా అంటారు. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అన్ని వాహనాల్లోకెల్లా స్వామివారికి గరుడాళ్వార్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ భక్తుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఆగమేఘాల మీద తీసుకువెళ్ళేది ఈయన మాత్రమే. అందుకనే ఆయనకి అంత ప్రత్యేకత. ఇప్పుడు అర్థమైందా అండి, బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఎందుకు ఇంత ప్రత్యేకమైనదో, ఎందుకు జనాలు రెట్టింపుగా వస్తారో, ఈ అద్భుతమైన అమృత కలశం అనే ప్రసాదం ఏమిటో, ఈ ప్రసాదం వలన కలిగే ఫలితం ఏమిటో తెలుసుకున్నారా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరూ కామెంట్లో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి కామెంట్ చేయండి. అందరికీ ఆ తిరుమల తిరుపతి శ్రీనివాసుడు ఆశీస్సులన్నీ కలగాలని కోరుకుంటూ, నమో వెంకటేశ.